మనం ఏమనొచ్చు సర్డ్స్. వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ సర్డ్స్. నీకు గుర్తుండలేదా మనం సర్డ్స్ లో చేసింది. x³ + y³ ఎంత అని అంటున్నాడు. మీరే చెప్పండి నాకు. x³ + y³. వాట్ ఈస్ a³ + b³ ఫార్ములా? సంబడి టెల్ మీ. a³ + b³ ఫార్ములా చెప్తారా నాకు ఎవరైనా? చెప్పాలి చివరి రోజులు. a plus b into a square plus b square minus ab square. a² - ab + b². ఆర్ a² + b² - ab. ఏదైనా ఓకే. ఇది అసలు తెలియదు అనుకో, ఫస్ట్ క్వశ్చన్ వదిలేసి ముందుకు వెళ్ళిపో. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మీరు ఎవరినైనా ఎవరికైనా ఇస్తాం ఈ లిస్ట్. బాబు ఈ కొన్ని ఫార్ములాలు నేర్చుకో బాబు మినిమం అని. దాంట్లో ఇది ఒకటి ఉంటుంది a³ + b³ అనేది. a + b into a² - ab + b². సో మనం ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా లిస్ట్ అనేది జాగ్రత్తగా ఉండాలి మీకు. సరే ఇప్పుడు మీకు ఈ ఫార్ములా నేర్చుకున్నారు సార్, నేర్చుకున్నాం సార్, మాకు తెలుస్తుంది ఈ ఫార్ములా. ఎస్, ఇక సబ్స్టిట్యూట్ చేయడమే అంటే a + b సబ్స్టిట్యూట్ చేయడమే అంటే. నేనైతే ఏమంటా తెలుసా, కొంచెం జాగ్రత్తగా వినండి. నేనైతే ఏమంటానంటే మీరు బాగా గమనించండి. ఎక్స్ వైని 1/x అని రాయొచ్చా? అనిపిస్తుందా మీకు అట్లా రాయొచ్చని? ఎందుకని అంటే దీని రివర్సే కదా. √3 - 1 పైకి వెళ్ళింది, ఇది కిందికి వచ్చింది. ఎప్పుడైనా రివర్స్ అయింది అంటే 1/x అని అర్థం. అంటే నేను y ప్లేస్ లో 1/x రాస్తే సరిపోద్ది. సింప్లిఫై చేయొచ్చు నాకు ఇప్పుడు. x ప్లేస్ లో x, y ప్లేస్ లో 1/x పెట్టు. ఇక్కడ x² - x into 1/x ప్లస్ b ప్లస్ ఏది 1/x². మీకు ఆన్సర్ వచ్చేసింది అంటే. ఇది నాలాంటోడు ఎవరో చెప్పే ఉంటారు మీకు, ఎవరైతే సర్స్ వీటికి అటెండ్ అయి ఉంటారో అలా కంపల్సరీ చెప్పుంటాడు. ఏం చెప్పుంటా నేను? x + 1/x అంటే వీటిని ప్లస్ చేసుకో. √3 + 1/√3 - 1 ప్లస్ √3 - 1/√3 + 1. ఇది x + 1/x వాల్యూ. ఇది ఎంత వస్తే దీన్ని తీసి అక్కడ పడేసి. నెక్స్ట్ x² చేయడం, 1/x² చేయడం దయచేసి చేయకు. అట్లాంటివన్నీ ఏం చేయకు. అది ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. x క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. అయితే x² + 1/x² ఫార్ములా ఏందో కాదు, x + 1/x² - 2. ఇది ఫార్ములా. ఇది ఎవరికైతే తెలుసో దీన్ని తీసుకొని పోయి సీదా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ పట్టుకొని వస్తుంది. అంటే నీకు ఓవరాల్ గా x + 1/x ఒక్కటి కనుక్కుంటే నీ చేతుల్లోకి ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఇటువైపు వెళ్తే a + b² అవుతుంది. ఇది ఇటువైపు వెళ్తే a - b² అవుతుంది. ఇది a² - b² అవుతుంది. ఇది ఫార్ములా. దీన్ని నేను ఫార్ములాలో వస్తే తప్ప చెప్పలేను ఇది ఇలాంటి ప్రాబ్లమ్ని. ఫార్ములాలు రాకుండా ఎవరైనా చెప్తారు అని అంటే వాళ్ళు మహానుభావులు అయినా అయింటారు. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు a + b² + a - b² ఫార్ములా కూడా రావాలి మీకు. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ a + b² + a - b²? సమ్మన్ టెల్ మీ. 2 into a² + b². అది వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాను నేను? డైరెక్ట్ గా a² అంటే అమ్మా √3 కాబట్టి 3, ఇది 1 అని చెప్పేస్తా సింపుల్ గా. అంటే a² + b². 2 into a² + b². ఎంత బాగా చెప్పారు చూడండి. ఎంత బాగా చెప్తే నాడేముంది చెప్పనీకి. a² - b² అంటే 3 - 1 అయిపోయా. 2 2 క్యాన్సల్. 3 + 1 ఎంత? 4. అంటే నీకు x + 1/x 4 వచ్చింది. 4 వచ్చింది అంటే 4 వచ్చింది. ఇక్కడ 4 పెట్టేస్తాం. ఇక్కడ x + 1/x². x² + 1/x² అంటే x + 1/x² అంటే 4² - 2 - 1. ఇదే ఆన్సర్. 4² ఎంత? 16. 16 - 3 ఎంత? 13. ఇక్కడ ఉన్న 4 తీసి ఇలా పడేయండి. 4 into 13 ఎంత? 52. 4 into 13 52నే కదా. 52నే లేదు, ఇది ఉంది ఆప్షన్. అయితే ఈ ప్రాబ్లం గమనిస్తే మీరు ఇట్లా ప్రతి ప్రాబ్లం ఏదో చెయ్యాలని కాదు నేను చెప్తున్నది. నేను మీకు అనాలిసిస్ చెప్తున్నా. అంటే వెన్ యూ అబ్జర్వ్ ద క్వశ్చన్, ఏమొస్తే మనం అలాంటి క్వశ్చన్ టచ్ చేయొచ్చు. కొన్ని మనం ఏది తెలియకపోయినా చేయొచ్చు, కొన్ని తెలిస్తే చేయొచ్చు, కొన్ని ఆప్షన్స్ బట్టి చేయొచ్చు. ఇప్పుడే మీరు చూసిన 5 క్వశ్చన్లోనే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అదే ఒక్కొక్క క్వశ్చన్ ఒకటి నేర్పిస్తున్నాయి మనకి అని.
సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎవరికి ఈజీ? ఓన్లీ ఫార్ములాస్ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈజీ. అండ్ డెఫినెట్లీ డోంట్ లూజ్ దిస్ క్వశ్చన్. చాలా సింపుల్, ఒక 3-4 ఫార్ములాలు తెలియాలి. అవి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా కావచ్చు, అండ్ ఇక్కడ వై 1/x లో ఉండే అని తెలుసుకున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళకి 3 పాయింట్లను జోడిస్తే అక్కడ ఆన్సర్ వస్తుంది. సో 52 ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. మళ్ళీ ఇంకోసారి చెప్పిన x + 1/x ఇంటూ ఇది ఫార్ములా ఇక్కడ నుంచి వచ్చింది. ఈ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా. దీంట్లో మనం గమనించాల్సింది x² + 1/x² అంటే x + 1/x హోల్² - 2 ఈ ఫార్ములా. ఎప్పుడైతే ఈ ఫార్ములా తెలుసో దీంట్లో x + 1/x కనుక్కోవాలా. ఇక్కడ ఒక x + 1/x ఉంది. ఇది మీరు కనుక్కుంటే మొత్తం అయిపోయినట్లే. అది నేను కనుక్కుంటే నాకు ఇక్కడ మళ్ళీ ఇంకో ఫార్ములా టచ్ చేయండి. a + b హోల్² a - b హోల్². చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఏ అని బి అని కూడా నోట్ చేయకుండా ఇష్టం వచ్చినట్లు √3 + 1 √3 ఇవి ఎక్కడైతే ఎక్కువ రాస్తున్నావో అక్కడ నువ్వు అబ్సల్యూట్లీ వర్కౌట్ కావడం లేదని అర్థం. అదేంటి సార్ నేను 4-5 నిమిషాల తర్వాత ఆన్సర్ తెచ్చుకున్నా కష్టపడి అని అంటే అది వేస్ట్. వద్దు, అసలు టైం అనేది చాలా ప్రీషియస్ ఎగ్జామినేషన్ వేలో. జరా నీకు 1 నిమిషం లోపల అయిపోయిందా లేదా, అయిపోకపోతే అసలు అయిపోలేదని అర్థం ఇంకా. ఓకే, ఇప్పుడు నేను 5 క్వశ్చన్స్ చెప్పానమ్మా. అర్థమైనా? ఎంతమందికి అర్థమైంది? ప్లీజ్ టెల్ మీ. సే yes or no. Do you understand it or not? Yes, sir. 81 క్వశ్చన్కి వెళ్తున్నా. ఇదేంటి క్వశ్చన్? ఇది కూడా అంటే మళ్ళీ నేను ఇది కూడా సర్ట్సే. సర్ట్స్ లో నేను చెప్పిన లాజిక్ ఎవరైతే తెలుసో వాళ్ళు ఈజీ. ఎట్లా సార్, ఏంటి లాజిక్ సార్ అంటే a × b చేసుకో, b × c చేసుకో, c × a చేసుకో. 2 Aలు 2 Bలు 2 Cలు రావాలా. a + b + c కూడా నువ్వు చూపించగలిగితే దట్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ √a √b √c. √a + √b + √c వస్తుంది. ఇది నేను ఆల్రెడీ చెప్పుకుంటా మీకు. ఎవరైతే ఆ విషయం తెలుసో వాళ్ళు స్ట్రైట్ అవే చేస్తారు. అంటే దీన్ని షార్ట్ కట్ అంటాం. ఈ షార్ట్ కట్ కంపల్సరీ అలాంటి వాళ్ళు లేదా నువ్వు సెల్ఫ్గా తెలుసుకోవడమో ఏదో జరిగింది అది. సో అది చెప్పి విన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఏమనిపిస్తుంది? షార్ట్ కట్ 7 × 1. 3 ఏం రాయొచ్చు? 3 × 1. దీన్ని ఏం రాయొచ్చు? 21. 21 ఏం రాయొచ్చమ్మా? 7 × 3, sir. 7 × 3. 2 3లు వచ్చాయి, 2 7లు వచ్చాయి, 2 1లు వచ్చాయి. ఇప్పుడు ఇది కరెక్టా కాదా అంటే మనము 3 + 7 + 1 ఎంత? 11. పక్కా రైట్. అంటే √3 √7 √1 రావాలి. ఈ 3 కనిపించింది ఆప్షన్. ఇక్కడ కనిపించింది నాకైతే ఫస్ట్ ఆప్షన్ లో కనిపించింది. సరే, థర్డ్ ఆప్షన్ నాకు థర్డ్ ఆప్షన్ లో కనిపించింది √3 √7 √3. ఇది జస్ట్ సెకండ్స్ క్వశ్చన్. ఇది సెకండ్స్ క్వశ్చన్. 100% తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ క్వశ్చన్ అంత ఈజీ అని తెలుస్తుంది. అవి మనం బోల్డ్ క్వశ్చన్స్, మన బుక్ లో కూడా బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి అలాంటివి. థర్డ్స్ లో ఉంటాయి చూడండి. మనం ఇంకా మైనస్ పెట్టాం. ఎవరైనా చూడండి, రేపు పొద్దున్నే వాడు ఇలా ఇవ్వకుండా మైనస్ ఇచ్చాడు. మైనస్ ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే ఇప్పుడు మీరు a × b b × c c × a లో ఎక్కడైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బి ఉన్న 2 చోట్ల మైనస్ ఉంది అనుకోండి, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఎస్ బిని మైనస్ లో పెట్టాలి. దీన్ని -√b అని పెట్టాలి. ఎవరికి ఆప్షన్ లో మైనస్ రావాలి అనేది క్వశ్చన్ లో చెక్ చేసుకోండి. ఎవరి దగ్గర అయితే మైనస్ ఉన్నప్పుడు సేమ్ టర్మ్ రిపీట్ అవుతుందో వాని దగ్గర మైనస్ పెట్టండి. దట్స్ ద సింపుల్ వే ఇన్ కేస్ వాట్ మార్క్స్ క్వశ్చన్. మీరు కూడా దాన్ని అనుకూలంగా మార్చుకోండి అంతే.